వెస్టింగ్ హౌస్ కంపెనీ దివాలా పరిస్థితి ఇలా ఉంటే ఈ సంస్థను నమ్ముకొని ఇంతటి భారీ ప్రాజెక్టు ప్రారంభించడం ఏమాత్రం మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి తోడు అణువిద్యుత్ ప్రమాదకరమన్న భయాలు ఉండనే ఉన్నాయి. కొవ్వాడ అణువిద్యుత్ కర్మాగారం ద్వారా అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరడం తప్ప మనకు ఒనగూరే ప్రయోజనమేమీ లేదని నిపుణులు వాదిస్తున్నారు. భారత అణువిద్యుత్ సంస్థ మాత్రం వెస్టింగ్ హౌస్ కంపెనీ ఆర్థిక పరిస్థితి కొవ్వాడ కర్మాగారంపై ప్రభావం చూపలేదని చెబుతోంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వెస్టింగ్ హౌస్ ద్వారానే కొవ్వాడ అణు కర్మాగారం పూర్తి చేయొచ్చని ధీమా వ్యక్తం చేస్తోంది. వెస్టింగ్ హౌస్ ద్వారా కొవ్వాడలో అణు విద్యుత్ కర్మాగారాన్ని నిర్మించే విషయంలో ముందుకు వెళ్లడం అనర్థదాయకమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత అణు నియంత్రణ మండలి మాజీ చైర్మన్ ఏ గోపాలకృష్ణన్ వంటి వారు ఈ వాదనను బలంగా వినిపిస్తున్నారు. అమెరికాలో వెస్టింగ్ హౌస్ చేపట్టిన AP-1000 రియాక్టర్ల నిర్మాణం ఇప్పటికే 3 ఏళ్లు ఆలస్యంగా నడుస్తోందని, వ్యయాలు మొదటి అంచనాలతో పోలిస్తే 40 నుంచి 50% పెరిగాయని వారు వివరిస్తున్నారు. వెస్టింగ్ హౌస్ ఎవరి చేతుల్లోకి వెళుతుందో, వారి సామర్థ్యమేమిటో తెలియని పరిస్థితి ప్రస్తుతం ఉంది. నిర్మాణం ప్రారంభించాక పూర్తి చేసేందుకు కనీసం 6 నుంచి 8 సంవత్సరాలు పట్టే వేల కోట్ల రూపాయల అప్పులు అవసరమయ్యే అణు విద్యుత్ కర్మాగారాన్ని ఒక దివాలా సంస్థపై ఆధారపడి చేపట్టడం అవసరమా అనేది కేంద్రం సమీక్షించుకోవాలన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో అన్ని చోట్ల విద్యుత్ బాగా అందుబాటులోకి వస్తూ ధరలు తగ్గుతున్న పరిస్థితి ఉంది. 10 ఏళ్ల కిందట యూనిట్ 10 రూపాయలకు పైగా ఉన్న సౌర విద్యుత్ ధర ఇప్పుడు 3 రూపాయల కంటే దిగువకు పడిపోయింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే అత్యంత క్షేమకరమైన పోలవరం జల విద్యుత్ కర్మాగారాన్ని సైతం నిర్మించాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. దీనికి తోడు అణు విద్యుత్ కర్మాగారాల నిర్మాణం ప్రారంభమయ్యాక పూర్తయ్యే గడువు, వ్యయాలు పెరగడం మామూలైపోయింది. ఉదాహరణకు తమిళనాడులోని కూడంకుళంలో 1000 మెగావాట్ల 2 రియాక్టర్ల పనులను 2002లో రష్యా సహకారంతో ప్రారంభించారు. 2007కు మొదటి యూనిట్, 2008కి మరో యూనిట్ ప్రారంభమవుతాయని అంచనా వేశారు. వాణిజ్య ఉత్పత్తిని మొదటి యూనిట్ 2014 డిసెంబర్లో, రెండో యూనిట్ ఈ ఏడాది మార్చిలో ప్రారంభించాయి. మొదట్లో ఈ 2 యూనిట్ల అంచనా వ్యయం 13,000 కోట్లు. చివరకు పూర్తయ్యే నాటికి 21,000 కోట్ల ఖర్చు లెక్కకు వచ్చింది. కూడంకుళంలో నిర్మించనున్న ఒక్కొక్కటి 1000 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 3-4 యూనిట్ల ప్రస్తుత అంచనా వ్యయం 39,747 కోట్ల రూపాయలు. ఇంధన రంగంలో వస్తున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇంతేసి పెట్టుబడులతో అణు విద్యుత్ కర్మాగారాలు నిర్మించాల్సిన అవసరం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికా కంపెనీ వెస్టింగ్ హౌస్ ద్వారా కొవ్వాడలో అణు విద్యుత్ కర్మాగారం నిర్మించే ప్రణాళికను తక్షణం విరమించుకోవాలని కేంద్ర విద్యుత్ శాఖ మాజీ కార్యదర్శి, రిటైర్డ్ IAS అధికారి EAS శర్మ అంటున్నారు. వెస్టింగ్ హౌస్ సంస్థ అణు ఇంధన తయారీ విభాగాన్ని చైనా కొనుగోలు చేస్తున్నందువల్ల కొవ్వాడలోని అణు రియాక్టర్లకు జీవితకాలం ఇంధనం సరఫరా ఎలా చేస్తుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ అణు విద్యుత్పై వెనక్కు తగ్గుతున్న సమయంలో కొవ్వాడపై ముందుకు వెళ్లకపోవడమే మంచిదంటున్నారు. ఈ దివాలాయతపైన కంపెనీ 15, 16, 17 సంవత్సరాల వరకు పెట్టలేదు. వాళ్ళకి స్తోమత లేదు ఈ పవర్ ప్రాజెక్ట్స్. రెండోది, ఏదైతే దివాలాయతపైన కంపెనీలు చేస్తాయో 1000 మెగావాట్ల రియాక్టర్లు, దానిలో డిజైన్ డెఫిషియన్సీ ఉండే అవకాశం ಹೆಚ್ಚవుతుంది. ఇటువంటి రియాక్టర్లు ఎక్కడ కూడా వాళ్ళు టెస్ట్ చేయలేదు, మనమే ముందు. సో అది కూడా వీళ్ళు దివాలాయతపైన కంపెనీ పెట్టేప్పుడు దానికి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది, డిజైన్ డెఫిషియన్సీ సెటర్. తర్వాత మనకి ఉన్నటువంటి సివిల్ న్యూక్లియర్ లయబిలిటీ చట్టంలో వాడి మీద పడే భారం, ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే 2,000 కోట్లు, మన మీద పడే భారం 3 లక్షల కోట్లు, అంతకన్నా ಹೆಚ್ಚు ఉంటుంది ఫుకుషిమా అంచనాల ప్రకారం. సొంత దేశంలో చేపట్టిన ప్రాజెక్టులతో దివాలా స్థాయికి వెళ్లిన అమెరికా కంపెనీపై ఆధారపడి ఇక్కడ ఇలాంటి ప్రాజెక్టును చేపట్టడం సహేతుకం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెస్టింగ్ హౌస్కు సరైన కొనుగోలుదారు దొరకడము అంత సులభం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయంగా కొన్నేళ్లుగా చమురు, సహజవాయువు వంటి ఇంధనాల ధరలు తగ్గడం, జపాన్లో ఫుకుషిమా కర్మాగారంలో ప్రమాదం తరువాత అనేక దేశాలు అణు విద్యుత్పై ఆధారపడడం తగ్గించుకోవాలని నిర్ణయించుకోవడం ఇందుకు కారణం. కొవ్వాడ అణు విద్యుత్ కర్మాగారం ప్రాజెక్టు నిర్మాణంపై ఆందోళన అవసరం లేదంటున్నారు ప్రాజెక్ట్ డైరెక్టర్ GV రమేష్. వెస్టింగ్ హౌస్ సంస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ అణు రియాక్టర్లు సమకూర్చేందుకు మాత్రం ఇబ్బంది లేదని ఆయన చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వెస్టింగ్ హౌస్, భారత అణు విద్యుత్ సంస్థ మధ్య నిరంతర సంప్రదింపులు జరుగుతున్నాయని, ఒప్పంద నమూనాలో మార్పులు జరిగే అవకాశం ఉందని GV రమేష్ తెలిపారు. ఇంతకుముందు వాళ్ళన్నీ మేమే చేస్తాం, సివిల్, న్యూక్లియర్ ఐలాండ్, టర్బైన్స్ అన్నీ మేమే చేస్తామన్న టెక్నో కమర్షియల్ ఆఫర్ ఇచ్చారు. ఈరోజు ఈ పరిస్థితిలో వాళ్ళ ఆఫర్ చేంజ్ అవుతుంది. అదికాక వెస్టింగ్ హౌస్ వాళ్ళు L&T తోటి MOU సమకూర్చుకున్నారు. ఇంతకుముందు టర్న్కీ ప్రాజెక్టులు కూడా వాళ్ళు L&T మీద ఆధారపడి ఇండియాలో సివిల్ కన్స్ట్రక్షన్ L&T ద్వారా చేయించాలని ఐడియా ఉండింది. ఈరోజు మోడల్ చేంజ్ అయినప్పుడు టెక్నో కమర్షియల్ ఆఫర్ మీద డిపెండ్ అవుతాయి. అప్పుడు ఎలా ముందుకు వెళ్తామనేది 2 కంట్రీస్ ఆలోచిస్తాయి.
కింద లెవెల్ ఎగ్జిక్యూటివ్ CEO లెవెల్లో మా CMD వాళ్ళు మాట్లాడుతుంటున్నారు. దెర్ ఈజ్ ఎ డిజైన్ టీమ్, దెర్ ఇస్ ఎ ప్రొక్యూర్మెంట్ టీమ్, 2 టీంలు బాంబేలో ఉన్నాయి. వీళ్ళు ప్రతిరోజు నెగోషియేట్ చేస్తున్నారు. బోత్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. తర్వాత వీడియో కాన్ఫరెన్స్ రోజు జరుగుతున్నది. ఈ రోజు వాళ్ళు ఇచ్చిన టెక్నో కమర్షియల్ ఆఫర్ని కొత్త మోడల్లో ఏ విధంగా చేయాలో ఆలోచిస్తున్నారు. వెస్టింగ్ హౌస్ రియాక్టర్లతో అణు విద్యుత్ కర్మాగారాన్ని ఏర్పాటు చేద్దామనుకున్నది గుజరాత్లోని మితివిర్దిలో. కొవ్వాడలో అమెరికాకే చెందిన జనరల్ ఎలక్ట్రిక్, జపాన్కు చెందిన హిటాచీ కలిసి అందించే రియాక్టర్లతో అణు కర్మాగారం నిర్మించాలన్నది కేంద్రం తొలి ప్రణాళిక. అక్కడి పండ్ల తోటల రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం వల్ల అక్కడ భూసేకరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం కుదరలేదు. జనరల్ ఎలక్ట్రిక్, హిటాచీలతో ప్రాథమిక అవగాహన కుదరలేదు. అందువల్ల వెస్టింగ్ హౌస్తో చేయాల్సిన ప్రాజెక్టును కొవ్వాడకు మార్చారు. భవిష్యత్తులో GE, హిటాచీలతో అవగాహన కుదిరితే అప్పుడు మితివిర్దిలో చేపట్టాలని ప్రణాళికను మార్చుకున్నారు. గుజరాత్లో మితివిర్ది అనే ప్లేస్లో ఒక 6,000 మెగావాట్లు వెస్టింగ్ హౌస్ కంపెనీ, అమెరికా కంపెనీ వాళ్ళు ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టాలి. అక్కడ ప్రజలు అడ్డారు. అడిగితే ఆ రియాక్టర్ని ఇప్పుడు కొవ్వాడకి తరలించారు. ఈ అమెరికాలో 15 రాష్ట్రాల్లో కొత్త న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మాకు వద్దు అని చట్టాలు పాస్ చేశారు. అక్కడ కంపెనీలు దివాలా అయిపోతే అమెరికన్ కంపెనీలకి దెబ్బ, అక్కడ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. కనుక వాళ్ళ తాలూకు న్యూక్లియర్ రియాక్టర్స్ ఇక్కడ పెట్టడం వల్ల మనకొచ్చే అభివృద్ధి కన్నా వాళ్ళకి వచ్చే అభివృద్ధి ಹೆಚ್ಚು ఉంటుంది. అక్కడ ఉద్యోగ అవకాశాలు, అక్కడ దివాలా ఎత్తిపోతున్న కంపెనీలకు లాభాలు చేకూర్చడం కానీ మనకేమి రాదు. భారత్, అమెరికా మధ్య 2008లో జరిగిన పౌర అణు ఒప్పందం కార్యరూపం దాల్చడంలో కొవ్వాడ ప్రాజెక్టు తొలి అడుగుగా 2 దేశాలు భావిస్తున్నాయి. ప్రధాని మోదీ 2016 జూన్ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ దీనిపై ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.